హెల్దీగా టేస్టీగా ఉండే రాగి లడ్డూలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. దీనికోసం స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు కప్పు దాకా బాదం పప్పు వేసుకోండి, 20 దాకా పిస్తా పప్పులను వేసుకోండి. ఈ రెండింటిని కూడా దోరగా ఫ్రై చేసుకున్నాక పావు కప్పు దాకా జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. 1 కప్ దాకా రాగి పిండిని ఈ నెయ్యిలోకి వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పిస్తా అలాగే జీడిపప్పులను వేసుకొని దీంట్లోనే 3 దాకా యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత 1 కప్ దాకా బెల్లం తరుగు, వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లోనే కొద్దిగా నేతిని వేసుకుంటూ చక్కగా లడ్డూలా చుట్టేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సున్నుండలు తిన్న ఫీలింగే వస్తుందండి. ఎక్కడ కూడా రాగి పిండితో చేసుకున్న ఫీలింగే ఉండదు. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.